హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ దేవికా బుజ్జి వ్లాగ్స్. టుడే వ్లాగ్ వచ్చేసి సండే స్పెషల్ వెజిటేబుల్ బిర్యానీ అండ్ చికెన్ గ్రేవీ నా స్టైల్లో చూపిస్తాను, వచ్చేయండి. ఫస్ట్ అయితే బాండీ పెట్టి అందులో 1 స్పూన్ నెయ్యి, 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ వీటెక్కాక బిర్యానీ స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. ఈడొచ్చేసి మా బాబు ఫనీ, వాడే కుక్ చేస్తాడంట. వాడికి సండే వచ్చిందంటే చాలు నాకు హెల్ప్ చేస్తాడు కుకింగ్‌లో. వాడే కుక్ చేస్తాడంట. బిర్యానీ నేను చేస్తానమ్మా అని కూర్చున్నాడు. ఇప్పుడైతే వెజిటబుల్స్ యాడ్ చేస్తున్నాను. నా దగ్గర ఉన్నాయే యాడ్ చేస్తున్నాను నేను. టొమాటో, క్యారెట్, పొటాటో, ఆనియన్, మిర్చి యాడ్ చేశాను. ఇప్పుడైతే ఇవి ఫ్రై చేసుకోవాలి. నేనైతే ఫ్రై చేస్తున్నాను. వాడు చేస్తాడంట. నా చెయ్యి పట్టుకొని వాడు ఫ్రై చేస్తానంటున్నాడు. సరే చెయ్యి అయితే నేనేసి ఇచ్చేసాను. వాడు అస్సలు స్పైసీ తినడు. వాడి కోసం నేను స్పైసీ లేకుండా చేస్తున్నానన్నమాట. ఇప్పుడైతే ఇవి ఫ్రై అవుతున్నాయి. ఇందులోనే 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అది కూడా వాడే చేస్తాడంట. వాడికి చాలా ఇష్టం కుక్ చేయడం. కుక్ చేసి వాళ్ళ డాడీకి పెడుతుంటాడు. ఇప్పుడైతే ఇది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. నేను ఇందులోనే సాల్ట్ యాడ్ చేశాను ఇప్పుడు. నేను ఆల్రెడీ ఒక గ్లాస్ బియ్యం నానబెట్టి పక్కన ఉంచాననమాట. ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇవి నానబెట్టుకోవడం వల్ల పొదునుగా వస్తదనమాట. మెతుకు అంటుకోకుండా బాగుంటుంది బిర్యానీ. ఇప్పుడు ఇవైతే ఫ్రై అయిపోయినాయి. ఇందులో రైస్ యాడ్ చేయాలి. వాడు చేస్తానంటున్నాడు. వాడికి చాలా ఇష్టం అండి బాబు అసలు. ఇప్పుడైతే రైస్ యాడ్ చేస్తున్నాడు. ఇవి కూడా ఫ్రై చేసేసి ఇందులోనే కొత్తిమీర, పుదీనా యాడ్ చేయాలి ఇప్పుడు. అవి కూడా యాడ్ చేసేసాడు. ఇందులో నేనైతే ఇప్పుడు చెప్పాను కదా ఆల్రెడీ, ఒక గ్లాస్ రైస్‌కి 2 గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాను. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా! షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే వాటర్ కూడా యాడ్ చేసేద్దాం. ఓం నమః శివాయ. చూసి వెళ్ళిపోతున్నారంతే, లైక్ చేయట్లేదు. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే కామెంట్ చేయండి. ఇప్పుడు ఇవైతే మూత పెట్టేసుకుందాం. తక్కువ మంటలో పెట్టుకోవడం. తర్వాత వచ్చేసి చికెన్ గ్రేవీ ఎలా చేయాలంటే నేను ఆల్రెడీ చికెన్ మ్యాగ్నేట్ చేసి పెట్టాను. పసుపు, ఉప్పు, పెరుగు, నిమ్మకాయ యాడ్ చేశాను. ఇప్పుడు ఇది వచ్చేసి గరం మసాలా. ఇందులో వచ్చేసి జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ధనియాలు, లాలిక్కాయలు, మొగ్గలు యాడ్ చేశాను, దాల్చిన చెక్క. ఇది వచ్చేసి ఉప్పు, పసుపు, కారం, వచ్చి ఆనియన్స్, పచ్చిమిర్చి. ఫస్ట్ అయితే బాండీ పెట్టి ఆయిల్ వేసి అందులో ఆనియన్, పచ్చిమిర్చి వేసాను. నేను గ్రేవీ ఎక్కువగా ఉండడానికి గరం మసాలా మిక్సీ చేసినప్పుడు అందులో ఒక టమాటా యాడ్ చేశాను. ఇప్పుడు ఇదైతే ఆనియన్స్‌లో కొంచెం ఉప్పు, పసుపు యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే ఇది ఫ్రై అవుతుంది. ఉల్లిపాయలు ఫ్రై అవుతున్నాయి. ఉల్లిపాయలు ఫ్రై అయ్యాక నేను ఆల్రెడీ మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా యాడ్ చేస్తాను. పచ్చివాసన పోయే వరకు వేగాలి. వాడికి ఇంకా బోర్ కొట్టేస్తుంది. వాడు బిర్యానీ అన్నాడు, బిర్యానీ చేశాడు. ఇందాక నుంచి వెళ్ళిపోయి అర్జెంట్‌గా డోరా చూడాలి అని అనుకుంటున్నాడు. ఒక పక్కన డోరా వస్తుంది, వాడికి మనసు లాగుతుంది. ఇప్పుడైతే ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయినాయి. అది చూసారా? కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తున్నాడు. వీడికి చాలా ఓవర్ యాక్షన్ అండి. చూసారా ఎలా చేస్తున్నాడో? ఈడు చేసేది కాకుండా నా చేత కూడా చేయిస్తాడు. ఆ! చూసారా? ఇప్పుడైతే ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి. ఈయన్ని చూస్తే నాలో ఉన్న లో అంతా పోతదండి. సండే వచ్చిందంటే చాలు మేమిద్దరం కొట్టుకుంటా, తిట్టుకుంటా, నవ్వుకుంటా ఇలానే ఉంటాం. ఇప్పుడు ఆల్రెడీ ఫ్రై అయిపోయినాయి కాబట్టి, పచ్చివాసన పోయింది కాబట్టి,
ఇందులో చికెన్ యాడ్ చేసుకుందాం. నేను చికెన్‌లో పెరుగు అండ్ పసుపు, ఉప్పు, కారం, కొంచెం మసాలా మసాలా యాడ్ చేశాను. ఇందులోనే పసుపు, కారం వేసేస్తున్నాను. నేను ఆల్రెడీ చికెన్‌లో ఉప్పేసాను కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి ఏసుకోలేదు. ఒకవేళ అది సరిపోతే ఓకే. సరిపోకపోతే వేసుకుంటానండి. ఇప్పుడు ఇదైతే ఫ్రై అవుతుంది గదా! వాటర్ వచ్చేంత వరకు మూత పెట్టుకోవాలి. పక్కన బిర్యానీ అవుతుంది. బావుంది కదా! కలర్‌ఫుల్‌గా. ఇంకా ఇది 50% అయిందండి. ఇంకో 50% కుక్ అవ్వాలి. మళ్ళీ మూత అయితే పెట్టేసుకుందాం. ఇంకో పక్కన చికెన్‌లో వాటర్ ఇంకా వాటర్ రావాలండి. చికెన్‌లో వాటర్ బయటకొస్తేనే కర్రీ బాగా కుక్ అవుతుంది. ఇప్పుడైతే చికెన్‌లో వాటర్ వచ్చింది. ఇందులో ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుందాం. చూసారు కదా! వాటర్ ఎలా వచ్చిందో? ఆయిల్ పైకొచ్చేస్తుంది. ఇప్పుడు ఇందులో అయితే నేనైతే 3 స్పూన్స్ ఏసుకుంటున్నాను. గ్రేవీ కోసం టమాటా కూడా యాడ్ చేశానన్నాను గదా! అందరూ ఇష్టపడరు టమాటా. కానీ మాకిష్టం గ్రేవీ కోసం ఏసుకుంటాం అనమాట. ఇప్పుడు ఈ మసాలా అయితే 3 స్పూన్స్ ఏసాను. ఇప్పుడు ఇది కూడా ముక్కలకు పట్టేంత వరకు మూత పెట్టేసి పక్కన పెట్టాను. మసాలా ముక్కలకు పట్టాలి కదా! ఈలోపు మన బిర్యానీ చూద్దామా? ఇంకా 30% ఉందండి. ఇంకా 30% కుక్ అవ్వాలి. ఇది చాలా చిన్న మంటలో చేసుకుంటున్నాను నేను. ఇప్పుడు ఇదైతే మసాలా అయితే ముక్కలకు పట్టింది. ఇప్పుడైతే వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేస్తున్నాను. నేనైతే 2 గ్లాస్ వాటర్ ఏసుకుంటున్నాను. ఆల్రెడీ చికెన్‌లో వాటర్ ఉంది గదండీ! దానివల్ల కొంచెం చికెను 50% అయితే కుక్ అయిపోద్ది. మిగతా 50% అయితే మనం వేసే వాటర్‌తో కుక్ అవుతుంది. బిర్యానీ అయితే అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకుందాం. చికెన్ చూసారా? భలే ఉడుకుతుంది కదా! వాటర్ అంతా ఇంకే వరకు అలానే చూసుకోవాలి. చికెన్ అయితే చాలా బాగా కుక్ అయితుందండి. స్మెల్ గూడా బావుంది. ఇందులోనే కొత్తిమీర, పుదీనా యాడ్ చేశాను. ఇప్పుడు ఇదైతే కలుపుకొని మూత పెట్టుకుందాం. ఇప్పుడైతే చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. చూసారు కదా! స్పెషల్‌గా బావుంటుంది. కలర్‌ఫుల్‌గా బిర్యానీ. ఇప్పుడొచ్చేసి మా అబ్బాయికి పెడతాను. వాడి రియాక్షన్ ఎలా ఉందో చూద్దాం. వాడు చేసిన బిర్యానీ వాడికి ఎలా నచ్చుతుందో చూడాలి. ఇదొచ్చేసి చికెన్ కర్రీ ఏస్తున్నాను. వాడు ఎక్కువగా తినడండి. పీసెస్ ఇష్టం. కర్రీ తినడు. ఇప్పుడు ఇదైతే వాడికిచ్చేద్దాం. ఆడైతే తింటున్నాడు. ఎలా ఉందిరా అంటే సూపర్ అంట. నచ్చిందంట ఆడికి. పీసెస్ తీసుకొని తింటున్నాడు. బావుందంట. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. వాడైతే ఆగకుండా తింటున్నాడు. వాడికి చాలా నచ్చింది. నాకు పెట్టమన్నాను. నాకు కూడా పెట్టాడు. చూసారా వాడు? నాకు పెట్టరా అన్నాను. పెట్టాడు. నాకు కూడా చాలా నచ్చింది. ఓకే. బాయ్.